నాలుగో మాట మత్తయి సువార్త 27:46. నేనే చెప్తాను, నువ్వేం భయపడొద్దు. ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అనుకో మాకు. మత్తయి సువార్త 27:46 నాలుగో మాట చదువుతారు. సరే, అక్కడే ఉంది చూడమ్మా మౌత్. 27:46. ఇంచుమించుగా 3 గంటలప్పుడు యేసు ఏలియా ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి, ఆ మాటకు ఆ దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థము. చక్కగా చదివి సహాయం చేసిన ఆ సాక్షి గారికి ప్రభు నామమున తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రార్థన మరి మేరీ చేయమ్మా, కంది మేరీ గారు ప్రార్థన చేస్తారు. పరిచర్య వాక్యం అందించటానికి మరి చిటిమాల వర్ష వాక్యం అందించడానికి చిటిమాల వర్ష. ఓకే, ప్రార్థన. స్తుతి స్తోత్రం తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ. గడిచిన కాలం అంతా తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు, నీ ప్రేమను బట్టి, నీ కృప బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇది వేస్తే 3 మాటలు తండ్రి వివరించిన బిడ్డల తండ్రి, చదివిన బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇది వేస్తే వివరిస్తున్న బిడ్డల మీద జ్ఞాపకం, వర్షాన్ని మీద జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని తెలివితేటలు ఆ బిడ్డకి మీద దయచేయండి. ఆయన నోటికి బోరగా ఉండి తండ్రి అనేకమైన మాటలు తండ్రి ఇది వేస్తే వివరించడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. విన్న వాక్యాన్ని తను మర్చిపోకుండా తను మా హృదయంలో నెమ్మరు వేసుకున్న సహాయం కూడా దయచేయము. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కగా ప్రార్థించి సహాయము చేసిన కంది మేరీ గారికి ప్రభు నామమున తెలియజేస్తున్నా. ఈ సమయంలో ప్రసంగం చిటిమాల వర్ష 4వ మాట. దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యాక్చువల్గా ఇయర్ నేను అవకాశం రాదేమో, మీన్స్ నేను చెప్పలేనేమో అని ముందైతే తీసుకోవడానికి ముందుగా రాలేదు. కానీ దేవుని ప్రేరేపణ బట్టి 4వ మాటగా నాకు తెలిసిన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీతో కొన్ని మాటలు పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. మీతో చెప్పడానికి కొంచెం భయంగా ఉంది, బట్ చెప్తాను. సరే, దేవుడు నాకంటే ముందుగా 3కి అవకాశం ఇచ్చారు. 3 మాట్లాడారు. మొదటిగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. 2వ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని ఒక దొంగతో చెప్పారు. 3వ మాటగా, ఒక బాధ్యత వహించి తను మరణించే సిచ్యువేషన్లో ఉండి కూడా తన తల్లి బాధ్యత తన శిష్యునికి అప్పచెప్పారు. 4వ మాటగా నేను మీ మధ్యకి తీసుకొస్తున్నాను. ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అయితే ఆ సమయంలో సిలువ వేస్తున్నప్పుడు చాలామంది అనేకులు అక్కడ ఉన్నారు. యేసుప్రభు వారు ఏమన్నారు? ఏలి ఏలి లామా సబాక్తా అని వేరే ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఆ మాటకు మనకి ఇక్కడ తెలుగు మీనింగ్ కూడా ఇచ్చారు. ఏలి ఏలి అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థమని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. కానీ కిందున్న ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఈయనెవరో ఏలియాను పిలుస్తున్నారు, ఏలియా వచ్చి యేసుప్రభువాన్ని రక్షిస్తారేమో, ఆయన ఆ సిలువ వేయకుండా ఉండటానికి కాపాడుకోబడడానికి ఎవరో వచ్చి యేసుప్రభువాన్ని రక్షిస్తారేమో అని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా తను యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు దేవా నా చేయి విడిచావు
అని ఆ రోదనతో ఎందుకంటున్నారు? తనకంటే ముందు ఒక మాట అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని. అంతటి శోధనలో, అంతటి బాధలో, దిగులుతో ఆయన శరీరం అంతా నాగటి చాళ్ళ వలె దున్నబడింది. తలకి బలమైన ముళ్ళ కిరీటం పెట్టారు. కొందరైతే ఉమ్మి వేశారు. అయినా కానీ సహించారు. సహించి వీళ్ళందరినీ క్షమించమని చెప్పాడు. అయినా కానీ యేసయ్య బాధపడలేదు. కానీ ఈ సమయంలో తండ్రి నా చేయి ఎందుకు విడిచావయ్యా అని బిగ్గరగా కేక వేస్తున్నారు. అసలు అలా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని వేడుకుంటున్నాడు? తండ్రి విడవడానికి కారణం ఏంటి అని మనం కొన్ని చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మార్కు సువార్తలో కూడా ఇదే అధ్యాయం మనం చూస్తాం. నా దేవా నా దేవా నన్నెలా విడనాడితివి. అయితే పాత నిబంధనలో కూడా ఒక ప్రవచనం ఉంది. దావీదు చెప్తారనమాట. దావీదు పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రేరేపణ కలిగి ప్రవచనాన్ని మనం కీర్తనలు 22:1 చూస్తాము. అక్కడ ఏం చూస్తామంటే, నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్ధధ్వని వినక నీవెలా దూరముగా ఉన్నావని యేసు ప్రభువారు చెప్తారు. ఈ ప్రవచనం నెరవేరబడిందండి. ఈ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో యాగం అవ్వకపోయి ఉంటే మన సర్వ మానవాళికి రక్షణ దొరకకపోయి ఉండేదేమో. ఆయన తన కుమారుణ్ణి విడిచిపెట్టాడు గనకే ఈరోజు మనం అందరం కూడా సజీవుల లెక్కలో ఉండి దేవుణ్ణి స్తుతించుకోవడానికి నిబద్ధనమై ఉన్నాము. కానీ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని తన తండ్రి వదలకపోయి ఉంటే మనం పాపంలో పడి నరకానికి పాత్రులమై ఉండేవాళ్ళం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు అలా అనడానికి మనకు సంబంధం ఏంటి అని మనం ఒకసారి చూద్దాం. ఇది యేసుక్రీస్తు గురించిన ప్రవచనమే. యేసుక్రీస్తు తన కుటుంబ సభ్యులను, శిష్యులు, ఆయనకు అక్కడ కూడి ఉన్నవారు చాలామంది ఉండి ఆయనను అనేక రీతిగా దూషించిన వాళ్ళ గురించి బాధపడట్లేదు. కేవలం తన తండ్రి ఎందుకు నన్ను విడిచాడు అని బాధపడుతున్నాడు. సిలువ వేయడానికి దాదాపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సిలువ ప్రయాణం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయాణం అంతట్లో కూడా చాలామంది అనేకులు ఆయనను అనేక రీతిగా బాధ పెడుతూనే వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎంత బాధ పెట్టినా కానీ ఆ బాధకి తను ఒక్క మాటైనను పలకకుండా ఇంకా వాళ్ళ కోసమే చాలా తండ్రి వారు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళని క్షమించని చెప్పారు. కానీ ఇప్పుడైతే నా తండ్రి నీవెందుకు నన్ను విడిచావని బాధపడుతున్నారు. పరిశుద్ధుడు అన్నది దేవుని లక్షణం. ఆయన పరిశుద్ధుడు గనకే ఒక పరిశుద్ధుడు మన కొరకు చనిపోవటం మంచిది అని మనం వాక్యంలో వింటూ ఉంటాం. పాత నిబంధనలో అయితేనేమో పాపం నిమిత్తం అప్పుడు తెలియక ఏవో రకరకాల పక్షులని, జంటల్ని, మేకల్ని తీసుకెళ్ళి బలిచ్చి మన పాపం పోయిందిలే అని మనం ఒక భ్రమలో ఉండేవాళ్ళం. కానీ కొత్త నిబంధనలో ఇవన్నీ అవసరం లేదు. కానీ మన పాప నిమిత్తమై ఒక రక్షకుడు, ఒక పరిశుద్ధుడు వచ్చి ఆయన విలువైనటువంటి రక్తాన్ని కారిస్తేనే తప్ప మనకి పాప విమోచన ఉండదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అయితే దేవుడు తన తండ్రి దూరం అయ్యారని యేసుక్రీస్తు ప్రభువారు బాధపడుతున్నారు. ఆయన బాధపడడంలో ఉంది. మనం దేని విషయమై బాధపడుతున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ లోకంలో ఉన్న లోక సంబంధమైన విషయాలలో మన తల్లులు దూరం అవుతున్నారా, తండ్రి దూరం అవుతున్నారా, లేక మన పిల్లలు దూరం అవుతున్నారా, లేదా నా అభిమానులు నా నుండి దూరం అవుతున్నారా అని చాలామంది, ఇంకా చాలామంది కూడా లైక్ దట్ బాధపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి బాధపడుతున్నారు, తన తండ్రి తనను విడిచారని బాధపడ్డారు. కానీ ఒకసారి మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను ఏ విషయంలో దూరం అవుతున్నాయని బాధపడుతున్నానా అని మనం ఆలోచించాలి. అంటే దేవుని విషయంలో దేవునికి దూరం అవుతున్నానని మనం బాధపడాలా, లేక పర్లేదులే ఈ లోక సంబంధ విషయంలో అన్నిట్లో నేను పాలు పొందుతున్నానని ఆనందపడాలా అని మనం ఆలోచించాలి.
ఈ లోక సంబంధంలో ఉన్న వాటన్నిటిలో మనం పాల్గొన్నా అవి ఏమీ మన వెంట రావు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని మన పూర్ణ హృదయముతో ఆయనని స్తుతించి ఆయన ఇష్టానికి మనం జీవించామో అప్పుడే ఆయన రాజ్యానికి మనం వారసులుగా ఉంటాము. అయితే మనం ఆలోచించాలి. మన చేతులను బట్టి కానీ, మన తలంపులను బట్టి కానీ, మన నడవడిక ఎలా ఉందో మనం ఒకసారి చెక్ చేసుకొని ఆయన తండ్రి తన కుమారుడిని విడవడాన్ని బట్టి ఆ విలువైన ప్రాణత్యాగానికి మనం విలువిస్తున్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకోవాలి. ఆనాడు అబ్రహాము కూడా తన కుమారుణ్ణి, ఉదాహరణగా తన కుమారుణ్ణి గనక లేక పుట్టిన సంతానం, మనమైతే నాకు తెలిసి దేవుడు బలి కావాలి అని కోరితే మనం ఇచ్చుండే వాళ్ళం కాదేమో. కానీ ఆనాడు అబ్రహాము ఆ పరీక్షకు లోనైనప్పుడు తన కుమారుణ్ణి నరకడానికి సిద్ధమైనప్పుడు, ఒక నిమిషం ఆగు అని దేవుని స్వరం వినపడిద్ది. కారణం ఏంటి? తను దేవుని నడిచాడు, దేవుని మాట చొప్పున విన్నాడు. కానీ విన్నాడు కాబట్టే ఈరోజు అందరూ తండ్రి సన్నిధిలో దేవుని దగ్గర వాళ్ళు ఉన్నారనమాట. సో మనం కూడా ఏం చేయాలంటే దేవుని విడిచి వెళ్ళకుండా ఆయన ప్రాణానికి మనం తన తండ్రి తన కుమారుని ప్రాణాన్ని ఇక్కడ లోకానికి పంపించారు కాబట్టి మనం కూడా ఆ ప్రాణానికి విలువ ఇవ్వాలి. అయితే ఎవరు మనకు దూరం అవుతున్నారా అని మనం బాధపడుతున్నాం కదా. దేవుడు దూరం అయితేనా లేక మనుషులు దూరం అయితేనా? నిజంగా వాస్తవంగా మనుషులు దూరం అయితేనే మనం బాధపడతాము. స్నేహితులు దూరం అయితేనో, అభిమానులు దూరం అయితేనో అలా మనం బాధపడుతున్నాం. కానీ వాటన్నిటి విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదండి. మనకి ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో ప్రతీదీ దేవునికి తెలుసు, ప్రతీదీ ఆయనకి తెలుసు. కాబట్టి ఏ సమయం అందు ఏది నీకు ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఒక్క క్షణం యేసుప్రభు వారు మనకి దూరం అయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటామో ఆలోచించాలి. ఒకవేళ ఆయన మనల్ని చూడనట్లు మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని విషయాల్లో చాలా శ్రమ వచ్చినప్పుడు దేవుడు నా దగ్గర లేడేమో, దేవుడు నన్ను మర్చిపోయారేమో, నాకే ఎందుకు ఇంత శ్రమ, ఇంత బాధ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్కన నడిచి ఉంటే, మనం బాధతో దిగులుతో ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకొని నడుస్తాడంటండి. కానీ అది మనం నమ్మే దానిలో ఉంటుంది. నమ్మి విశ్వసించి ఆయన మనతో ఉన్నాడని నమ్మితే మనకి ఎటువంటి బాధ, దిగులు, చింత ఉండదు అని అనుకుంటున్నాను. అయితే దేవుడు ఒకవేళ తన తండ్రి ఈ లోకంలో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నారు. ఒక యాయిరు కుమార్తె అని తను మరణించినప్పుడు యేసు ప్రభువారు జస్ట్ వెళ్ళి తన చేయి పట్టుకొని తలా తాకుమి అని చెప్పగానే ఆ చిన్నది లేచి కూర్చుందంట. సో యేసయ్య చెయ్యి పట్టుకుంటే మరణించిన వారిని సైతం లేవగలుగుతారు. అదే ఒకవేళ మనం యేసయ్య చెయ్యిని వదిలేస్తే గనక నరకానికి పాత్రులుగా మనం ఎంచబడతాము. కాబట్టి మనం యేసుప్రభు తండ్రి ఏమంటారు? ఒక్క మనిషి అయినను నశించుట నాకు ఇష్టం లేదు అని మనం బైబిల్లో చూస్తూ ఉంటాము. అందుకే రాకడ కూడా చాలా ఆలస్యం అవుతూ ఉన్నదండి. ఏ క్షణం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనం ప్రతిదానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే చివరిగా నేను మీతో ఒక మాట చెప్తాను. అసలు తండ్రి కుమారుణ్ణి చేయి విడవడానికి కారణం ఏంటి అంటే, తన ప్రాణాన్ని సిలువలో అప్పగించకపోతే సర్వ మానవాళికి రక్షణ లేదు. కాబట్టి ఒక మనుష్యుడు వచ్చి తన విలువైనటువంటి రక్తాన్ని మన పాపమంతా తన మీద వేసుకొని తను సిలువలో బలి అయ్యాడు. కాబట్టే ఈరోజు మనకి ఉచితంగా రక్షణ వచ్చింది. సో ఉచితంగా రక్షణ వచ్చిందని మనం దానిని నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణను పట్టుకొని చివరి వరకు దేవుణ్ణి స్తుతించాలని అనుకుంటున్నాను. అలాగే మనం డైలీ ఉంటున్న ఈ జీవితంలో తెలిసి తెలియక చేసే తప్పిదాలు ఉంటూ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ నా ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.